ఇక చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం వంటి ప్రత్యేక చట్టాల కింద పాల్పడిన నేరాలకు కూడా బెయిల్ ఈజ్ రూల్ అండ్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్. అంటే బెయిల్ అనేది ఒక నియమము, జైలు ఒక మినహాయింపు అనే చట్టపరమైన సూత్రం వర్తిస్తుందా? కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ గత ఏడాదిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ న్యాయస్థానాలు అర్హులైన కేసుల్లో బెయిల్ నిరాకరించడం ప్రారంభిస్తే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రాసిక్యూషన్ యొక్క ఆరోపణలు చాలా తీవ్రమైనవి కావచ్చు, కానీ చట్ట ప్రకారం బెయిల్ కోసం కేసును పరిగణలోకి తీసుకోవడం కోర్టు విధి. బెయిల్ అనేది నియమం, జైలు ఒక మినహాయింపు అనేది ప్రత్యేక చట్టాలకు కూడా వర్తిస్తుంది. కోర్టులు అర్హులైన కేసుల్లో బెయిల్ నిరాకరించడం ప్రారంభిస్తే ఇది ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన హక్కుల ఉల్లంఘన అవుతుంది అని ధర్మాసనం తన తీర్పును ప్రకటిస్తూ పేర్కొంది. ఇక జలాలుద్దీన్ ఖాన్ అనే ఒక వ్యక్తిని బెయిల్పై విడుదల చేస్తూ తీర్పు వెలువరించింది. నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, పిఎఫ్ఐ అని కూడా దీన్ని పిలుస్తారు, ఈ సంస్థ పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఉగ్రవాద కార్యకలాపాలకు పురిగొల్పుతుందని కొన్ని సంఘటనల ద్వారా నిర్ధారణ అయింది. ఈ సంస్థ సభ్యులకు తన ఇల్లును అద్దెకు ఇచ్చినందుకు ఖాన్పై ఇండియన్ పీనల్ కోడ్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. అంటే ఓ టెర్రరిస్టుకు ఇల్లు అద్దెకి ఇవ్వడం అనేది నేరం, కానీ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంటి యజమాని జైలు జీవితం గడుపుతుండగా అతనికి బెయిల్ మంజూరు చేయాలనే బాధ్యతను సుప్రీంకోర్టు గుర్తు చేసిందని అనుకోవచ్చు. మామూలు నేరస్తులకు అలాగే తీవ్రమైన నేరాలకు పాల్పడిన నేరస్తులకు కూడా బెయిల్ మంజూరు చేయాలని రూల్స్ ఏమైనా ఉన్నాయా? అలాగే నేరస్తులకు బెయిల్ ఇచ్చేటప్పుడు జరిగే ప్రక్రియ, అలాగనే బెయిల్ ఎన్ని రకాలు? ఇటీవల సుప్రీంకోర్టు అభిప్రాయపడిన దాని ప్రకారం బెయిల్ ఈజ్ ది రూల్, జైల్ ఈజ్ ది ఎక్సెప్షన్ అనే వ్యాఖ్యల అర్థం ఏంటి? బెయిల్ పొందే విషయంలో పేదలకు న్యాయం, పెద్దలకు న్యాయం ఉంటుందా? అలాగా మరి బెయిల్ పొందే విషయంలో ప్రతి వ్యక్తి దీని మీద అంటే ఏ విధంగా బెయిల్ పొందవచ్చు, అలాగనే బెయిల్ని ఎప్పుడు నిరాకరించవచ్చు, అలాగనే కోర్టులు మరి ప్రతి విషయంలో కూడా కొంత క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతనే దీని మీద నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకనే దీని మీద మాట్లాడటానికి ప్రముఖ అడ్వకేట్ విజయ్ అన్నప్రెడ్డి గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ముందుగా ఈ ఎన్ని రకాల బెయిల్స్ ఉంటాయి, బెయిల్ ఎలాంటి కేసుల్లో తీసుకోవాలి, అసలు బెయిల్ ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? ఎన్నో రకాలు ఉంటాయి అనేది ఒకటి మాట. యా, వై ది బెయిల్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది బెయిల్ అంటే ఇక్కడ బేసిక్గా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు దాకా ఎక్కడో కింద కోర్టుల్లో పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులకి కింద కోర్టుల్లో వచ్చేటువంటి బెయిల్లు కూడా సుప్రీంకోర్టు స్థాయి దాకా వెళ్ళి, అంటే ఇక్కడ నిరాకరించబడి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాక పూర్తిగా తిరస్కరించబడటమో, లేకపోతే ఇన్ని కోర్టులు దాటి సుప్రీంకోర్టుకు వెళ్ళినాక బెయిల్ రావటమో జరుగుతూ ఉంది. మనం ఈ మధ్య కాలంలో పర్టికులర్గా ఈ 10 ఏళ్లలో పర్టికులర్గా ఈ మధ్య కాలంలో చూసినట్టయితే చాలా మందికి జరుగుతూ ఉంది. వాటిల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళల్లో చాలా మంది సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ పొందిన వాళ్ళల్లో మరి రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళ నేరాలు పక్కన పెడదాం. రైట్ టు బెయిల్ అనేది ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో
ఒక వ్యక్తి స్వేచ్ఛగా బెయిల్ పొందటానికి ఎప్పుడైనా అర్హుడే. విచారణ అతను అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టి అతన్ని ఏదో ఎరగదీసేసేసి అతనితోటి నిజాలు చెప్పించేసేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మీకు వాస్తవాలు చెప్తే ఆశ్చర్యపోతారు. 99% పోలీస్ స్టేషన్లో నేరం అంగీకరించాడు అని చెప్పేటువంటి రాసే కేసు డైరీలో వచ్చేటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లు 99% కేసులు వీగిపోతా ఉన్నాయి. అంటే కోర్టు నిరపరాధులుగానే చివరికి అది సంవత్సరం నడవనండి, కేసు 6 నెలలు నడవనండి, 10 ఏళ్ళు నడవనండి, 25 ఏళ్ళు నడవనండి, చివరికి ఎండ్ రిజల్ట్ ఏమొస్తుంది అంటే పోలీసులు నేరారోపణ చేసిన వ్యక్తులు నిర్దోషులు అని తేలుతా ఉంది. అంటే కోర్టు గతంలో మాట చెప్పేవాళ్ళు ఏంటంటే గెలిచినోడేమో ఇంటికి పోయి లెక్కలు చూసుకొని ఏడ్చాడంట, ఓడిపోయినోడేమో అక్కడే ఏడ్చాడంట కోర్టులోనే. అంటే ఒక తీర్పు వచ్చినాక గెలిచినోడికి ఓడినోడికి తేడా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన తక్షణ తీర్పు, తక్షణమైనటువంటి సత్వర న్యాయం అనే పదం మనం వింటూ ఉంటాం. సత్వర న్యాయం జరగకపోగా ఈ బెయిల్ ప్రాసెస్ ఫస్ట్ ఎవరైనా ఒక నేరారోపణ మనం ముఖ్యంగా మిగతా వాద్యాలు సివిల్ మిగతా అన్ని పక్కన పెడితే జనరల్గా క్రిమినల్ ఆస్పెక్ట్లోను తప్పులు జరిగిన ఆస్పెక్ట్లోను త్రూ పోలీస్ స్టేషనే కేసు వెళ్తుంది. అది ఎంత పెద్దోడి మీదైనా త్రూ పోలీస్ స్టేషన్, ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏదైనా ఎస్ఐ ఆర్ సిఐ లెవెల్లో ఈ యొక్క కేసు ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత దానిపైన ప్రాథమిక విచారణ జరిగి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత సుప్రీంకోర్టు, మీరే చెప్తా ఉన్నారు, సుప్రీంకోర్టు ఇన్ని సంవత్సరాలు ఏదో తెలుసో తెలియకో ఒక ఇంటికి ఒక ఇల్లుని ఒక ఉగ్రవాదికి అద్దె ఇచ్చిన మాత్రం ఉగ్రవాదికి ఏమో అక్కడ బెయిల్లో మానవ హక్కుల సంఘాలు మిగతా పెద్ద పెద్ద లాయర్లు వచ్చి వాడి కోసం పోరాడుతూ ఉంటాయి. ఇక్కడ ఇల్లు అద్దెకిచ్చి తెలియనోడేమో ఈడిక్కడ ఏ రకమైన ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఇంకొకటో తెలుసో తెలియజేసిన దానికి వీడు జైల్లో మగ్గిపోతూ ఉంటాడు. అది ఫైండింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు అని మీరు చెప్తా ఉన్నారు. ఫైండింగ్ ఇచ్చిన మాట నిజం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఫైండింగ్ని ఏ స్థాయిలో అటు ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలకు ఊడిగం చేస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థలు కానీ ఆఖరికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో సిఐడి, ఏసీబీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇక రాజకీయ ప్రేరేపణతో వచ్చేటువంటి వ్యవస్థలన్నీ కూడా అసలు నేర నిరూపణ అనేటువంటి కార్యక్రమం అసలు ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందా లేదా అనేది మెయిన్ పాయింట్. ఇక్కడ బెయిల్ అనేది కాసేపు పక్కన పెడదాం. ఒక వ్యక్తి మీద కంటిన్యూ చేద్దాము. ఒక కాలర్ వచ్చారు, వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. వెంకటమ్మ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నారు. వెంకటమ్మ గారు నమస్కారం. నమస్కారం అండి. అమ్మా చెప్పండి. ఏం లేదండి, నా బిడ్డ అల్లుడు చనిపోయిండు. పాప పేరు మీద 2 ఎకరాలు రాసిపోయారు. మా ఆయన పెళ్లి చేసుకున్నాడు. అది వాటా కావాలని కోర్టుకు వేసింది. అమ్మా మళ్ళీ ముందు నుంచి చెప్పండి అమ్మా. ఇప్పుడు నా బిడ్డ ముందు చచ్చిపోయిందండి యాక్సిడెంట్ లో. వినపడుతుందా? చెప్పం. పాప నా బిడ్డని కావంచకల్లు ఇచ్చిందండి ఖమ్మం దగ్గర. అయితే యాక్సిడెంట్ లో చనిపోయింది. ఒక్క నిమిషం అండి సార్, మీకు వినబడుతుందా? క్లియర్గా ఉందా? నాకు వినపట్టలేదు. సేమ్ ఇష్యూ లాస్ట్ టైం కూడా అది ఏదైనా ఉందని చూడండి. కాదండి కాలర్. అమ్మా మీరు చెప్పండి. అయితే చనిపోతే అండి మళ్ళీ పెళ్లి చేసుకుంటా ఆయన. ఓకే, యాక్సిడెంట్ లో మీ కూతురు చనిపోయారు. మీ అల్లుడు వివాహం చేసుకున్నాడు, రెండో పెళ్లి చేసుకున్నాక ఆయన 8 సంవత్సరాలకు ఆయన చనిపోయిందండి. 8 ఏళ్ల తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిండు, ఏదో జబ్బు వచ్చి చచ్చిపోయిండు. ఇప్పుడు పాప పేరు మీద ఆయన చచ్చిపోయేటప్పుడు తాగుతోలుగానే పెళ్లి చేసుకున్నప్పుడు పోయి మేము పెద్ద మనుషులు తీసుకుపోయి భూమి రాయించుకున్నాం. మనవరాలు ఉంది, ఆయనకు కూతురుంది. నేనే సాధిన, వాళ్ళు ఏం తీసుకోపోలేదు. ఇక ఆయన వదిలేసిండు. మీరే సాధారు? నేనే సాధిన, చదివిచ్చిన. అమ్మాయి డిగ్రీ పాస్ అయింది. ఇక పెళ్లి చేయను అన్నాడు. ఏం లేదు, భూమి అయితే పెద్ద మనుషులు తీసుకుపోతే రాసిచ్చిండు. ఆమె ఇప్పుడు వాటా కావాలని కోర్టు కేసిందండి. ఎవరు? రెండో ఆవిడ ఆయన చనిపోయినాక. ఆవిడ పేరు మీద ఏమైనా ఉన్నాయా? ఆమె పేరు మీద ఏం లేవండి. ఓకే,
అంటే కూతురు పేరు మీద, అంటే మొదటి భార్యకు పుట్టిన కూతురు పేరు మీద ఆస్తి రాసిచ్చాడు. ఆ ఆస్తి మీద ఇప్పుడు రెండో భార్యకు, ఇప్పుడు ఆయన భర్త ఆయన కూడా చనిపోయాడు కాబట్టి ఆమెకు కూడా ఏం లేదు కాబట్టి ఆమె కూడా కూతురు పేరు మీద ఏదైతే రాశారో దాంట్లో నుంచి వాటా కావాలని అడుగుతుంది, అంతేనా? అంతే అండి. సో ఇప్పుడు మీరేమంటున్నారు? మేమేమంటున్నాం అంటే వాళ్ళ నాన్న పెళ్లికని ఎకరం రాసిండు ఆయన. 2 ఎకరాలే ఉంది. 1 ఎకరంలో నా తదాంతరం నా బిడ్డకు సగం నా భార్యకు సగం అని రాసిండండి. అయితే ఆ సగం నువ్వు తీసుకో, ఈ పిల్లకి ఇది పెళ్లి చేయాలి, మరి పెళ్లి కుదురుతలేదు, డబ్బులు కావాలి అంటే నాకు వద్దు, నాకు వాటానే కావాలంటుంది. అది కోర్టు కేసింది. ఎటు భూమి చేయనియట్లే, అమ్మనియట్లే, పెళ్లి కావట్లేదు. మరి ఇప్పుడు ఎటు చేద్దామన్నా. రైట్. లాయర్ గారు అర్థమైందా? అదే ఇప్పుడు భర్త పాటు కూతురు యాక్సిడెంట్ లో చనిపోయింది. రెండో భార్య పెళ్ళప్పుడు ఆస్తికి తన కూతురు పేరు మీద రాసిన దాన్ని ఇప్పుడు అతను కూడా చనిపోయిన తర్వాత రెండో భార్య అడుగుతుందని కోర్టుకి వెళ్ళిందని చెప్తా ఉన్నారు. అవును. సరే, అది దాంట్లో ఇటువంటి వాటిలో ఏంటంటే అది రిజిస్టర్ చేశారా, డీడ్ కింద ఆస్తి కేవలం పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్నారా అనేటువంటిది ఒకటైతే, మరి ఓకే కోర్టుకు వెళ్ళింది, కేసు నడుస్తుంది. కేసు నడుస్తుంది అన్నప్పుడు మరి వాళ్ళ వాదన ఏంటి, వీళ్ళ వాదన ఏంటి అనేది చెప్పలేదు. బేసిక్ ఏంటంటే అది కూతురు పేరు మీద అప్పటికే రాసి ఉండి ఆయన రెండో పెళ్లి చేసుకొని ఉంటే అది ఒక రకం రాయటం అంటే ఇన్ ద సెన్స్ రిజిస్ట్రేషన్ పక్కాగా చేశారా లేదా అనేది పాయింట్. అది కాక వేరే ఆస్తులు భర్తకుండి ఆ భర్త నుంచి భార్య మీరు అడిగారు పాయింట్, భర్తకి భార్య. లాయర్ గారు, వెంకటమ్మ గారికి అడుగుతాము ఒక ప్రశ్న. వెంకటమ్మ గారు, ఆ కూతురికి సగం భార్యకి సగం అనే వాటా ఆయన రాశాడు కదా వీలునామాలో. సో అది కూతురుకు అంటే మీ కూతురుకా లేకుండా రెండో భార్యకా? అంటే ఇతను మొదటి భార్య బ్రతికుండగా రాసింది అది? బతికుండగానే రాసింది. ఒక సగం ఆమెకు, సగం ఉన్న దాంట్లో 1 ఎకరం పెండికని తీసి రాసిచ్చిండు. వాళ్ళ తాత ఉన్నాడు అప్పుడు, తాత కూడా సంతకం పెట్టిండు. ఆస్తి తాతదే. రైట్ అండి. అంటే మీ కూతురు బ్రతికుండగానే రాశాడా ఇది? లేదండి, మా కూతురు చనిపోయినాకనే పెళ్లి చేసుకున్నాక మేము పెద్ద మనసులో అంటే ఇప్పుడు రెండో భార్యకు సగము, నా కూతురుకు సగం అని రాశాడు, అంతే కదా? దాంట్లో వివాదాలు ఉన్నాయా? అవి మొత్తం కావాలంటుందా? మొత్తం సరిసగం కావాలంటున్నావా? సరిసగం. మరి ఆ ప్రకారం ఇవ్వాలి కదా న్యాయం. ఆమె కూడా భార్య కదా, వేరే ఆస్తి లేనప్పుడు. భార్య అయితే అండి మరి పిల్ల పెళ్లి ఆమె సగం ఇయ్యాలా, మీరు సగం తీసుకోవాల్సిందే కదా. కోర్టులో కేసు నడుస్తుంది కదా, రాసిన ప్రకారం జరిగింది కదా. మీరేమన్నా అడ్డం తిరిగారా ఇవ్వకుండా? ఇవ్వమని మేము పట్టా చేయించినామండి, పాస్ పుస్తకం కూడా వచ్చింది ఆల్రెడీ మాకు. అమ్మా ఒకటి వినండి వెంకటమ్మ గారు, చెరిసగం రాశాడు అంటే 1 ఎకరము మీ మనవరాల పేరు మీద రాశాడు. తర్వాత ఇంకా ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఇంకో ఎకరం ఉంది, ఇళ్ళ స్థలం ఉంది. అది సగం, ఇది సగం, నా తదాంతరం, నా బిడ్డకు సగం, నా భార్యకు సగం అని రాసింది. ఓకే, కూతురు పేరు మీద 1 ఎకరం పూర్తిగా రాశాడు, ఇంకొక ఎకరం మాత్రము భార్య పేరు మీద కూతురు పేరు మీద అని రాశాడా? నా తదనంతరం అని రాసిండు. తదనంతరం అంటే 1 ఎకరం ఏమో పూర్తిగా కూతురికే ఇచ్చేశారు, పెళ్లికి రాసిండు. ఇంకొక ఎకరం మిగిలి ఉంది, దాంట్లో భార్యకు కూతురికి అని రాశాడు, అంతేనా? అంతే అండి. అంటే ఇప్పుడు 1/2 ఎకరం ఆమెకి వెళ్ళాలి, 1/2 ఎకరం ఆమెకు, 1/2 ఎకరం కూతురికి, మళ్ళీ కూతురుకు ఎకరం పూర్తిగానే రాసింది ఒకటి ఉంది, అంటే ఎకరంన్నర నీ మనవరాలకు రావాలి. ఎకరన్నర మా మనవరాలకు రావాలా? అంటే తాతగారి ఆస్తి అండి, వాళ్ళ తాత కూడా సంతకం పెట్టిండు ఆయన. తాతగారి ఆస్తి అంటున్నారు సార్? అంతా తాతగారిది. ఏం లేదులేండి, అది బేసిక్ గా అది కోర్టులో ఉంది ఆల్రెడీ. వీళ్ళు లిటిగేషన్ ప్రకారం రాసిన ప్రకారం వెళ్తే సమస్యలు ఉండకపోవచ్చు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆ ఒప్పందం ప్రకారం వెళ్ళి ఉండకపోవచ్చు. దాని మీద కోర్టులో ఆల్రెడీ మ్యాటర్ ఉంది కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. బేసిక్ గా అది కోర్టులో తేలాల్సిన మ్యాటర్. అది వీళ్ళు పూర్తిగా ఆమె వీళ్ళకి ఇవ్వను అంటే ఖచ్చితంగా అది లిటిగేషనే. కానీ ఆమె సగం వాటాకి ఆమె కోర్టుకి వెళ్ళింది అంటే ఖచ్చితంగా యువతల నుంచి వీళ్ళు ఆమెకి ఇవ్వకుండా చేద్దామనే ప్రయత్నం చేసి ఉండాలి. అది కరెక్ట్గా కేసు డీటెయిల్స్ చూస్తే కానీ చెప్పలేని పరిస్థితి. అంటే సార్ లాయర్ గారు, ఇప్పుడు ఆమె కేసు నడిపిస్తుంది,
సో కేసు త్వరగా తెగట్లేదు ఇక్కడ. సో మనవరాలు పెళ్లి చేయాలనేది ఒక పనిలో ఉన్నారు వీళ్ళు. అంటే వెంకటమ్మ గారి బాధ ఏంటంటే ఇక్కడ ఇది తెగకపోవడంతో, పంచాయతీ తెగకపోవడంతో మనవరాలు పెళ్లి చేయలేకపోతున్నాననేది ఒక బాధ ఉంది. సో త్వరగా చేయాలంటే ఏం చేయాలి? ఇది ఏదైనా పరిష్కారానికి లోక్ అదాలతులు ఉన్నాయి కదా, లోక్ అదాలత్లో ఆటోమేటిక్ గా ఇద్దరు కలిసి కూర్చొని అసలు పెద్ద ఆయన రాసినటువంటి దీని ప్రకారం అయితే వెళ్ళాలి కదా. పెద్ద ఆయన రాసిన ప్రకారం డీవియేషన్ లో ఇద్దరు ఎవరు వెళ్ళినా తప్పే. అసలు డీవియేషన్ ప్రకారం వెళ్తున్నారా, లేకపోతే లోక్ అదాలత్లో కూర్చుంటే పిటిషన్ డిస్పోజ్ కి ఇద్దరు కలిసి కూర్చొని ఆ ఒరిజినల్ దాని ప్రకారం వెళ్తే వెంటనే 30 days లో అయిపోతుంది. రైట్. అమ్మ వెంకటమ్మ గారు, మీకు సమీపంలో ఒక లాయర్ని మీరు కూడా పట్టుకొని ఉంటారు కదా, వాళ్ళకి లాయర్ ఉంటారు కదా. ఉన్నారు. ఇప్పుడు కేసు ఆమె కోర్టుకు వెళ్ళిందంటే వీళ్ళు ప్రతివాదులుగా ఉన్నప్పుడు లాయర్ ఉండే ఉంటారు. ఉన్నారండి, పెట్టినాం లాయర్ని కూడా. ఓకే, అయితే త్వరగా చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పండి. పెళ్లి పిల్లకి లోక్ అదాలత్లో పిటిషన్ వేసుకొని మేము ఇద్దరం కలిసి చేసుకుంటామని పరిష్కరించుకుంటే అవుట్ ఆఫ్ ది కోర్ట్ అయితే తొందరగా అయిపోతుంది. ఒప్పుకోవట్లేదు అసలు. అదే అందుకనే ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు లోక్ అదాలత్ అని ఒకటి ఉంటుంది, మీ లాయర్కి చెప్పండి. లోక్ అదాలత్ అనేది ఒకటి ఉంటుంది, అది రాసుకోండి మీరు. అది తీసుకొని మీ లాయర్తో చెప్పేసి ఇక్కడికి వెళ్తే త్వరగా అవుతుందంట కదా అని అంటే ఆయనకు తెలుసు అన్నీ. సో మీరు ఆ విధంగా వెళ్తే కొంచెం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది, పరిష్కారం అవుతుంది. పెద్ద అమ్మాయి కూడా 28 ఏళ్ళు వచ్చినాయండి ఈ గొడవలనే. వాస్తవేనమ్మా, సివిల్ లిటిగేషన్స్ ఇట్లానే ఉంటాయి. మీరు త్వరగా కావాలనుకుంటే పరిష్కార మార్గాలు కోర్టులో ఉన్నాయి. అడ్వాన్స్ పిటిషన్ వేసుకొని మీ లాయర్ పని చేయాల్సి ఉంటుంది. లాయర్ చెప్పిందేమోలే కానీ అది మేమేమంటాను అంటే, నీ 6 ఎకరం నీ భూమి నువ్వు అమ్ముకో తల్లి, మమ్మల్ని మాది మాకు ఇచ్చేయి, మేము పెళ్లి చేసుకుంటాం అమ్ముకొని అంటాను నేను. హలో, అదే అంటాను అండి, కూర్చొని మాట్లాడుకుంటా. లేకుంటే ఆస్తికి బదులు 15 లక్షలు ఇస్తాను, నువ్వు పో మరిగా అతనన్నా ఏమంటే ఇస్తానన్నా. లేకుంటే నీ 6 ఎకరం నీ ఇళ్ళ స్థలం ఇస్తానంటాను, అత్త కూడా ఇంటాలేమా. కావంచి కల్లులో ఉంది, నేనేమో ఇక్కడ మా. ఓకే అండి, పర్లేదు. మీరు లోక్ అదాలత్కి వెళ్తేనే మీకు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే లాయర్ గారు, సార్ అంటే ఇప్పుడు ఈ బెయిల్ ఈజ్ ద రూల్, ప్రిజన్ ఈజ్ ద ఎక్సెప్షన్. అంటే బెయిల్ అనేది ఒక నిబంధన, అలాగనే జైలు అనేది ఒక మినహాయింపు అని చేసి కూడా ఈ మధ్య అసలు దానికి ప్రాధాన్యత ఎందుకు వచ్చింది సార్? ఎందుకు వచ్చిందంటే బేసిక్గా మనం ఇప్పుడు ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ బెయిల్ అనేది ఒక రైట్. నేరం నిరూపించబడినంత మాత్రాన వెంటనే వాడిని తీసుకెళ్ళిపోయి కస్టడీలో పెట్టేసేసి అడావుడి చేసేసి కొట్టేసేసి 3rd degree మెథడ్స్లో గతంలో చేసేవాళ్ళు మనం చూసాం. తర్వాత జైళ్లలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ న్యాయ వ్యవస్థలో కానీ చాలా సంస్కరణలు వచ్చిన తర్వాత అతను నిందితుడే కానీ నేరస్తుడు కాదు అనేటువంటి ఒక వాదన ఈ మధ్య ప్రజల్లో అవగాహన పెరగడం కానీ, అదే సమయంలో కరుడుగట్టిన నేరస్తులు లూప్ హోల్స్ని ఉపయోగించుకుంటూ తమ లాయర్లు, మెరుగైన లాయర్లు పెట్టుకొని పెద్ద కోర్టుల దాకా వెళ్ళి వాళ్ళు త్వరగా బెయిల్ పొందడం అనేటువంటిది ఒక యాంగిల్ అయితే, ఎందుకు అరెస్ట్ అనేది దేనికి? అరెస్టులో అతను తనకు తెలిసిన విషయాలు, తాను చేసిన విషయాలు, తప్పుల్ని ఒప్పించటంలో పోలీసుల పాత్ర దేని వరకు? మామూలుగా అడిగితే చెప్పడు కాబట్టి, కొడితే చెప్తాడు కాబట్టి అనేటువంటిది ఒక వ్యవహారం. రెండోది, సుప్రీంకోర్టు ఇవన్నీ పక్కన పెడితే కేసుల జాప్యంలో, కేసుల పరిష్కారంలో జాప్యం ఉండటం వల్ల మరుగుడు పడిపోయిన కేసులు, లేకపోతే ఇప్పుడు ఆమె ఉంది, ఆమె కేసు ఉందని తెలుసు, ఆ కేసుని ఎలా పరిష్కరించుకోవాలో తెలీదు, లేకపోతే దానికి తగిన ఆర్థిక వనరులు లేవు, ఒక లాయర్ని పెట్టుకునేటువంటి అవకాశం లేదు, గవర్నమెంట్ సైడ్ నుంచి మేము లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తామంటారు కానీ అది ఎంతవరకు జనానికి ఉపయోగపడుతుంది? అంటే అరెస్ట్ చేయటం అనేది పోలీసులకు ఎంతవరకు రైట్ ఉందో వెంటనే బెయిల్ పొందటం కూడా అదే హక్కు ఉంది. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత, ప్రాథమిక విచారణ అయిపోయిన తర్వాత
60 నుంచి 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలనేటువంటి నిబంధన ఉన్నప్పుడు ఛార్జ్ షీట్ ఖచ్చితంగా బెయిల్ ఫైల్ చేసేసినాక అతనితో పనే ఉంది, ఇంకా కేసు కోర్టులో నడవాలి. కానీ కొన్ని పర్టికులర్ కేసుల్లో పోలీసుల అలసత్వం కానీ ఉద్దేశపూర్వక తత్వం వల్ల కానీ 90 రోజుల్లో చేయాల్సినటువంటి ఛార్జ్ షీట్ని సంవత్సరాల తరబడి చేయకపోవటం వల్లనే ఈ బెయిల్లు ఆలస్యం అవుతున్నాయి అనేది సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానం గ్రహించడం జరిగింది. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గత 4-5 ఏళ్ల క్రితమే 7 సంవత్సరాల లోపు శిక్షపడే సెక్షన్లన్నిటికీ కూడా వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయండి. బెయిల్ ఇచ్చినంత మాత్రాన అతనేం సర్వస్వతంత్రుడు కాదు, కేసు ఎక్కడికి పోదు. అతను నువ్వు పిలిచినప్పుడు రావాలా, నేర నిరూపణకి కావాల్సినటువంటి వాళ్ళకి సహకరించాలా, ఎంక్వైరీల్లో చేయాలా, ఈ నిబంధనలు ఉంటాయి. అయితే మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే కేసుని మనకు ఎప్పుడు కనపడుతుందంటే కేసు ఒక వ్యక్తి మీద పెట్టినప్పుడు అతన్ని ఫస్ట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వచ్చినంత అటెన్షను తర్వాత మళ్ళా కేసు తీర్పు వచ్చినప్పుడే వస్తుంది. అంటే ఈ మధ్యలో గ్యాప్ బెయిల్ పొందటానికి కేసు నేర నిరూపణ అయ్యి ఏదో పక్షాన తీర్పు వచ్చేదానికి కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల కాలం పట్టిన కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో సమాజంలో అతను ఎంత తిరగడం, ఇప్పుడు మీరు అంటున్నారు పొద్దున్న లేస్తే మనం కామన్గా వింటున్న మాట, వీళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేస్తారు. ఒక చిన్న లాజిక్, సాక్షుల్ని ప్రభావితం చేసి కేసు మూపిస్తారు. కానీ తప్పుడు సాక్ష్యం చెప్పిన వాడి మీద ఏ రకమైనటువంటి, నేను మొన్న చెప్పానండి అది అబద్ధం అని చెప్పినటువంటి ఏ రకమైన న్యాయ నిబంధనలు ఉన్నాయి, ఏ రకమైన తప్పుడు సాక్ష్యం చెప్పిన వాడి మీద ఏ రకమైన విషయాలు ఉన్నాయంటే లేవు. అంటే బెయిల్ ఆలస్యం అనేది కేవలం కొంతమందిని ఉద్దేశపూర్వకంగా కస్టడీలో ఉంచి వాళ్ళ మీద తమకున్న పగను తీర్చుకోవటానిక, లేకపోతే ఈ ఒక ఆర్థికంగానో లేకపోతే సామాజికంగానో నేను ఒక అమాయకుల్ని బయలు చేయటానికి బెయిల్ని ఆలస్యం చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు కూడా గ్రహించింది. ఇటీవల కాలంలో భారత న్యాయ సంహితలో కూడా రైట్ ఆఫ్ ది బెయిల్ అనేది 60 to 90 డేస్కి లిమిట్ చేస్తూ కూడా ఇచ్చింది. కానీ మీరు చూసేటప్పుడు ఈ ప్రక్రియలో కేసు పిటిషన్ వచ్చిన తర్వాత, ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత, ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత, కోర్టుకి కేసు వెళ్ళి ఫైల్ అయిన తర్వాత ఆ న్యాయమూర్తి అసలు 90% కేసుల్లో ఇవాళ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వాటిలో ఒక పోలీస్ ఆఫీసరు ఇట్ సెల్ఫ్ స్టేషన్ బెయిల్ కెన్ గ్రాంట్. కానీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆరోపణ చేసే వ్యక్తి ఆరోపణ చేపించుకున్నబడిన వ్యక్తి కంటే బలవంతుడు కావటం వలన, లేకపోతే నిజంగా కరుడుగట్టిన నేరస్తుడో నిజంగా తప్పు చేసిన వాడికి బెయిల్ రాకపోవడంలో అనుమానమేలా. చిన్న కేసుల్లోనో, రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లోనో, సోషల్ మీడియా కేసుల్లో కూడా మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. తీసుకెళ్ళిపోయి అర్ధరాత్రి పూట వచ్చి తీసుకెళ్ళి వేసేస్తున్నారు. 66 యాక్ట్ కింద కానీ, లేకపోతే ఇటీవల కాలంలో చాలా గొప్ప విషయం ఇవాళ జరిగింది. రఘురామకృష్ణరాజు గారి కేసు తీసుకుందాం. రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, ప్రభుత్వ అధికారులు. వాళ్ళకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ని సిఐడికి వెళ్ళింది. సిఐడి కస్టడీల్లో ఆయన్ని కొట్టారు, దాని మీద ఇది జరిగింది. తర్వాత మెడికల్ టెస్ట్కి పంపించారు. మెడికల్ రిపోర్ట్లో కొన్ని వివరాలు ఇచ్చారు. ఆ మెడికల్ రిపోర్ట్ ప్రకారం తర్వాత కేసు నడుస్తూ వచ్చింది. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు మారారు. ఆ రోజు ప్రాసిక్యూషన్ తరపున ఉన్నటువంటి అధికారులు, వ్యక్తులు ఇవాళ ముద్దాయిలు అయ్యారు. రఘురామకృష్ణరాజు ఏమో కంప్లైనెంట్ అయ్యారు, వారేమో ముద్దాయిలు అయ్యారు. వారికి కింద స్థాయిలో బెయిల్ రాలా, జిల్లా కోర్టులో రాలా, హైకోర్టులో రాలా, చివరికి సుప్రీంకోర్టులో ఇవాళ నిన్నేమో సిఐడి సంజయ్ గారికి వచ్చింది, ఇవాళ గుంటూరు జీజీహెచ్ ప్రభావతి గారికి వచ్చింది. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూస్తే నందిగం సురేష్, లేకపోతే ఇంకొకడు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఇప్పుడు తులసిబాబు అని ఒక తెలుగుదేశం క్యాండిడేట్ కూడా రఘురామకృష్ణరాజు గారి కేసులో ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరికీ బెయిల్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళటానికి అంత అవసరాలు ఎందుకు వచ్చినాయి? లేకపోతే కింద స్థాయిలో 7 సంవత్సరాలు దాటిపడే శిక్ష ఏం కాదు కదా. ఒక ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ దేశం దాటి ఏం పారిపోడు కదా. లేకపోతే ఇంకో రకంగా అంటే ఇది కక్షపూరితమైన విషయాలను పెట్టుకొని
ఒకళ్ళని కొంతకాలం జైల్లో పెట్టడం వల్ల అవతల వాడి ఈగో సాటిస్ఫై అవుతుందని వాళ్ళ కోసం పోలీసు వ్యవస్థ పనిచేయటంలోనే ఈ బెయిల్ డిలే అనేది పెద్దవాళ్ళ విషయంలో జరుగుతుంది. ఇక చిన్నవాళ్ళ విషయంలో అవగాహన లోపం, వాడికి ఆర్థిక వనరులు లేకపోవటం, ఒక లాయర్ని పెట్టుకోవటం, ఒక జేబులు కొట్టేవాడికి ఒక 10 రోజులు 15 రోజులు కస్టడీ ఇచ్చి వాడిని తీసుకెళ్ళి రెండోసారి కరెక్షన్ మెజర్మెంట్స్. జైలు అంటే మన వాళ్ళు జైలే, కానీ ఇప్పుడు మనకు యూఎస్లో ఇట్లాంటి చోట్ల డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్స్ అని ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ జైల్స్ అని ఉండదు. జైల్లో వాళ్ళ చేత కరెక్షన్ కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ వాళ్ళు ఆ నేరం మళ్ళా చేయకుండా ఉండేటువంటి పద్ధతులు కానీ లేకుండా జైలుకు వెళ్ళి రావటం అనేది ఒక నామోషిగా ఫీల్ అయ్యే స్టేజ్ నుంచి ఇవాళ జైలుకి వెళ్ళొస్తే వీడు సక్సెస్ అవుతున్నాడు అనే స్టేజ్ దాకా సమాజాన్ని తీసుకొచ్చిన ఈ న్యాయ వ్యవస్థ. పర్టికులర్గా ఇక్కడ మనం న్యాయ వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్ అని మనం పొద్దున్న లేస్తే మాట్లాడుతూ ఉంటాం. ఆ మాట చెప్పుకోవటానికి తప్ప కేసుల పరిష్కారంలో దశాబ్ద కాలంలోపు సాధారణ కేసులు కూడా పరిష్కారం కావట్లా. ఫస్ట్ స్టెప్ ఎఫ్ఐఆర్ తర్వాత పోలీస్ స్టేషన్ అరెస్టు తర్వాత కస్టడీ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్, ఆ తర్వాత ఛార్జ్ షీట్. అంటే ఈ ఖచ్చితంగా అన్ని అవసరాలు ఖచ్చితంగా కావాల్సిందే అంటే 80% మంది కేసుల్లో జరగట్లా. 10% మంది కేసుల్లోనే వీళ్ళని కక్ష కట్టి లోపల పెట్టి బెయిల్ రాకుండా వాళ్ళ మీద ఎందుకు చేస్తున్నారు అంటే ప్రలోభ పెట్టడం, అంటే ఆఫీసర్లని ప్రభావితం చేయటం కానీ ప్రలోభ పెట్టడం కానీ. కంప్లైనెంట్ తన పని కాదనుకున్నప్పుడు అతను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చూసేటువంటి లాయర్లను పెట్టి ఈ వ్యవస్థను నడిపించడంలోనే ప్రధానమైనటువంటి కారణం ఉంది. న్యాయ వ్యవస్థను గాడిలో పెట్టకపోతే న్యాయ వ్యవస్థ సరైన సుప్రీంకోర్టు ఒక మాట చెప్తూ ఉంది, జస్టిస్ మీరు అన్నారు ఇందాక, అది రైటు ఇది ఎక్సెప్షను అని. కింద స్థాయి ఎస్హెచ్ఓ, కింద స్థాయి ఆ ఎస్హెచ్ఓని ప్రభావితం చేస్తున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఒక బడాబాబు వాళ్ళని అనునిత్యం పర్యవేక్షించేటువంటి పరిస్థితి ఏమి సుప్రీంకోర్టుకు లేదు కదా. సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినంత మాత్రాన ఆ రూలింగ్ని అమలు చేయాల్సిన బాధ్యత మళ్ళీ ప్రభుత్వాల మీద ఉంది. ఆ ప్రభుత్వాలు కింది స్థాయిలో పనిచేసేటువంటి పోలీస్ అధికారులకు మార్గనిర్దేశకాలు ఉన్నాయి. మీకు ఇప్పుడే చాలా ఆశ్చర్యకరమైన విషయం వాళ్ళు న్యూస్ పేపర్లో చదివాను. ఇవాళే మన డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ తిరుమలరావు గారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యేటువంటి ఒక దాంట్లో ఆయన చాలా గొప్ప విషయం చెప్పారు. వీళ్ళందరికీ ఈ అధికారులందరికీ రిటైర్ అయిన తర్వాత రిటైర్ కాబోయే ముందు మరి బుద్ధుడికి బోధి చెందిన జ్ఞానోదయం అయినట్టుగా పోలీస్ బాస్ ఆయన, రాష్ట్రం మొత్తానికి పోలీస్ బాస్ ఆయన ఏం చెప్పాడంటే సిఫారసు లేకుండా పోలీస్ స్టేషన్లో కింది సామాన్యుడికి న్యాయం దక్కట్లేదని ఆయనకి ఇవాళ తెలిసింది. 40 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఒక డీజీపీగా, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా రిటైర్ అయ్యే వేళ ఇవాళ పేపర్లో చదివిన వార్త ఆయన బాధపడ్డారు. ఏమంటే సిఫారసు లేకుండా సామాన్యుడికి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఇటువంటి రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్లో న్యాయం జరగట్లేదట. ఒక డీజీపీ చెప్తున్నాడు. వెళ్ళిపోతున్నాడు కాబట్టి వెళ్ళే ముందు అంటే ఆయన సర్వీసులో ఉండగా ఈ విషయానికి ఆయన ఏం చర్యలు తీసుకున్నాడో చెప్పలా. ఎస్, లాస్ట్కి వెళ్ళేటప్పుడు కొన్ని నీతి వాక్యాలు వల్లించి వెళ్ళడం అనేది పరిపాటికి జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మనకు విజయ నిర్మల గారు నరసాపురం నుంచి లైన్లో ఉన్నారు. విజయ నిర్మల గారు నమస్కారం. నమస్తే సార్. అమ్మ చెప్పండి, లాయర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే సార్. లాయర్ గారికి నమస్కారం సార్. సార్ నా సమస్య ఏముంది సార్, నేను 2012లో కేసు వేసాను సార్ మా హస్బెండ్ మీద. సార్ లాయర్ గారు వినిపిస్తుందా? అన్మ్యూట్ చేయండి. హలో, వాయిస్ ఏం వినపట్టలేదు సార్, అదేంటో చూడండి. హలో సార్. అమ్మా చెప్పండి. హలో, వాయిస్ వినపట్టలేదు. 2012లో నేను మా హస్బెండ్ మీద కేసు వేసాను సార్ కాకినాడలోను. భార్య భర్తల కేసు సార్. 2012లో? అవును సార్. 2012 నుండి 498 వేసాను సార్. ఎంసీ ఒకటి వేసాను సార్. డీవీసీ ఒక కేసు వేసాను సార్. అయితే సార్ ఎంసీ నాకు గ్రాంటెడ్ అయింది సార్. నా పాపకే నాకును. పాపకే ఒక 1000 రూపాయలు, నాకు 3000 ఇచ్చారు సార్. 2014లో అది ఆర్డర్ ఇచ్చారు సార్. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కడుతున్నారు సార్. 498, 494 కేసులు ఆయన ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు సార్.
చేసుకుంటే సార్ ఇప్పుడు నేను భార్య కాదంటారు సార్, ఆయన నా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేవని చెప్పి ఆయన హైదరాబాద్ హైకోర్టులో భార్య అని డిక్లేర్ చేసి ఇచ్చారు సార్ నాకు, ఈమె భార్య అని. అంటే ఇక్కడ నా దగ్గర ఆధారాలు లేవని చెప్పి అతను అలా మాట్లాడారు సార్, సాక్షులు కూడా అదే చెప్పారు సార్. హైకోర్టుకి వెళ్ళిపోయి సరే ఇక్కడ ఎప్పుడైతే ఎంసీ గ్రాంటెడ్ అయిందో హైకోర్టుకి వెళ్ళిపోయి బెయిల్ తెచ్చుకున్నారు సార్. తెచ్చుకుంటే మళ్ళీ ఏమైందంటే సార్, ఈయన డబ్బులు కట్టవసరం వద్దు అన్నట్టు ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళిపోయారండి. హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుందామని వెళ్తే హైకోర్టు వారు ఏమన్నారంటే కింద కోర్టులో డబ్బు కడితేనే ఇక్కడ బెయిల్ ఇస్తామంటే బెయిల్ తెచ్చుకున్నారు సార్. బెయిల్ తెచ్చుకున్న తర్వాత కంటిన్యూగా అది అలాగా నడుస్తుంది సార్. అతను ఆర్టీసీలో చేస్తారు సార్, నర్సాపురం ఆర్టీసీలో యూనియన్ సెక్రటరీగా. మొన్ననే తనకి ప్రమోషన్ వచ్చింది సార్. అయితే సార్ అలా కంటిన్యూగా జరుగుతుంది సార్. 498A జరుగుతుంది సార్, 494 జరుగుతుంది సార్. ఇలా జరుగుతూ ఉంది కానీ అతనికి ఇప్పుడు వచ్చి పాపకి 20వ సంవత్సరం వచ్చేసింది సార్. అయితే మనవర్తి తీసేమని పేపర్లు వేశారు సార్, ఆయన పిటిషన్ వేశారు. అయితే ఇప్పుడు అలా జరుగుతుంది సార్. నేను ఇంకా ఈ 12 సంవత్సరాల నుండి 2012 నుండి ఈనాడు వరకు నేను తిరుగుతూనే ఉన్నాను సార్. అతను వాయిదాలకు రారు సార్, అసలు కోర్టుకి అటెండ్ అవ్వరు. అలాగే మళ్ళీ లాయర్ గారిని పెట్టుకున్నాం సార్. అయితే ఇప్పుడు 498A 494లోనే సార్ అతను నా మీద ఒక సివిల్ కేసు వేశారు సార్. నేను భార్యను కాదు, నాకు ఎవరో తెలియదు, అమ్మాయి ఎవరో తెలియదు, ఈ అమ్మాయి ఎవరో తెలియదు అని వేశారు సార్. అయితే నేను అక్కడ నేను ఎవిడెన్స్ అన్ని చూపించుకున్నాను సార్. అలాగే నేను డిఎన్ఏ టెస్టులకి పిటిషన్ కూడా వేసుకున్నాను సార్. డిఎన్ఏ టెస్టులు పిటిషన్ వేసుకున్న తర్వాత కోర్టు డిఎన్ఏ టెస్టులకి ఆర్డర్ ఇచ్చారు సార్. వాళ్ళు దీనికి అసలు డిఎన్ఏ టెస్ట్ కి అసలు సంబంధం లేదు కేసు అన్నట్టు వాదించుకున్నారు సార్ వాళ్ళ అటువైపు న్యాయవాదులు. అయితే కోర్టు ఆర్డర్ నాకు ఇచ్చింది సార్, డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి, అమ్మాయి వేసిన పిటిషన్ చెల్లుతుందని. అయితే ఆర్డర్ ఇచ్చిన ప్రకారంగా మేము డిఎన్ఏ టెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. ఆయన రాలేదు సార్. అమరావతి హైకోర్టులో ఈ స్టే తెచ్చుకున్నారు సార్. ఆ స్టే 2000 ఎప్పుడు సార్ 2021లో తెచ్చుకున్నారు సార్. ఇప్పుడు వరకు ఆ స్టే వికెట్ అవ్వలేదు సార్. ఆ స్టే మీద ఆవిడ జడ్జిమెంట్ కూడా ఇవ్వట్లేదు సార్. అన్ని సాక్ష్యాలు అయిపోయినాయి సార్, అన్ని అయిపోయింది సార్. కింద సెకండ్ డిఎంసీ అని కాకినాడ జిల్లా కోర్టులో సార్. అది అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటారు. మొన్న కూడా వాయిదా జరిగింది. ఈ రోజు అయితే 498A 494 కేసు వాయిదా కూడా ఈ రోజు జరిగింది సార్. అది కూడా ఎవిడెన్స్ అన్ని చూపించుకున్నాం సార్. అక్కడ కూడా డిఎన్ఏ టెస్ట్లు వేసాం సార్, 498 494 సార్. ఫైనల్ గా ఏంటి మీరు కోరేది? అంటే ఇప్పుడు వరకు మా హస్బెండ్ అయితే దారికి ఏమి రాలేదు సార్. నాకు ఎవరో హెల్ప్ చేసేవారు లేరు సార్, నాకు తల్లిదండ్రులు లేరు. మంచి అడ్వకేట్, ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా నేను వెళ్తేనే అది నా కేసు మూవ్ అవుతుంది సార్, లేకపోతే నా కేసు అలాగే ఉంటుంది సార్. నేను తిరుగుతున్నాను సార్. ఈలోగా నాకు బలహీనతలు కూడా వచ్చేసినాయి. మా పాప కూడా 20 సంవత్సరాలు వచ్చేసింది సార్. నాకు సహాయం లేదు సార్. నాకు ఎంసీ మాత్రం నాకు 6000 ఇస్తున్నారు సార్. మొన్న 2000 పెంచారు సార్, 4000 2000 సార్. పిల్లకైతే ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయలేదు, నాకు ఏం తెలియట్లేదు సార్. నాకేమైనా సహాయం చేస్తారని చేశాను సార్ ఫోను. లాయర్ గారు చెప్పండి సార్, ఏం వినపడలేదు. విషయం ఏంటంటే సార్, విషయం ఏంటి? 498 కేసు వేశారు 2012లో. అప్పుడు హైకోర్టు హైదరాబాద్లో ఉంది. తర్వాత 494 కేసు కూడా వేశారు, ఎంసీ కేసు వేశారు, డీవీసీ అంటే మెయింటెనెన్స్ కూడా వేశారు. అలాగనే డీవీసీ కేసు కూడా ఉంది. మెయింటెనెన్స్ ఎంసీలో మాత్రం ఆమెకు ఒక 6000 రూపాయలు ప్రస్తుతం వస్తుంది. వాళ్ళ కూతురికి గతంలో ఒక 1000 రూపాయలు వచ్చేది నెల. కానీ ఇప్పుడు అది కూడా రావడం లేదు కూతురికి. ప్రస్తుతానికైతే 6000 మాత్రమే ఈమెకు లభిస్తుంది. ఇక ఈ కేసులు అంటే డిఎన్ఏ టెస్ట్ అంటే ఎటువంటి ఆధారాలు లేవు భార్యగా అని చెప్పేసి చూపించుకోవడానికి ఏం లేవు అని చెప్పేసి అతను ఇంతకాలం నాటకం ఆడాడని చెప్పేసి అంటున్నారు. కానీ డిఎన్ఏ టెస్ట్ కోసం కూడా ఈమె కోర్టులో మరి అది పర్మిషన్ కోసం పిటిషన్ వేసింది, దానికి గ్రాంట్ అయింది. డిఎన్ఏ టెస్ట్ చేసుకునే సమయంలో అతను రాలేదు. కాగా దీని మీద మళ్ళీ అతను అమరావతిలో హైకోర్టుకి వెళ్ళి ఆయన ఏంటమ్మా అమరావతి హైకోర్టులో లభించిందేంటి? స్టే తెచ్చుకున్నాడు. ఇప్పుడు అసలు అబ్స్కాండింగ్లో ఉన్నట్టుగా ఉన్నాడు క్యాండిడేట్. అసలు తిరిగి రావట్లేదు, కోర్టులకు కూడా రావట్లేదు. అలాగనే ఎటువంటి బెనిఫిట్స్ కూడా చేయట్లేదు. ఇప్పుడు కూతురు పెళ్ళిడు వచ్చేసింది. ఇప్పుడు ఈమెకు భయం వేస్తుంది. బలహీనత అంటే అనారోగ్యం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరు లేరు, తల్లిదండ్రులు కూడా లేరు. ఆమెకు ఈవెన్ కోర్టు ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉందన్నమాట. సో ఏంటి సలహా? ఇప్పుడు
బేసిక్గా 498లో మెయింటెనెన్స్ వచ్చింది. స్టే వచ్చినా కూడా మెయింటెనెన్స్ వస్తుందా? మెయింటెనెన్స్ వచ్చింది సార్. ఇప్పుడు 6,000 రూపాయలు వస్తున్నాయా? నాకు వస్తున్నాయి 6,000 కదా. రూపాయలు వస్తున్నాయి సార్. రెండోది శాలరీ ఏంటంటే అటాచ్మెంట్ చేశారు సార్. ఆయన మిగతా విషయాల్లో ఇప్పుడు అంటే దాని ఇన్వెస్టిగేషన్ మీద స్టే దేనికి వచ్చి ఉంటుందంటే బహుశా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద వాటి మీద తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మెయింటెనెన్స్ వస్తుంది, అతను రాలేదు అంటే ఆ కేసులో అతను స్టే తెచ్చుకున్న తర్వాత వీళ్ళు అసలు కనీస ప్రయత్నం చేశారా ఆ స్టేని వెకేట్ చేయించడానికి, ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ఇక్కడ లాయర్ని పెట్టారా లేదా అనే విషయాలు మన మేడం చెప్పలేదు. సో అటువంటి ప్రయత్నాలు లైన్లో ఏమైనా చేసే ఉన్నారా క్రమం నిర్మలా గారు? ఉన్నాను సార్. ఉన్నాను సార్. మీరు ఇప్పుడు ఆ కేసు నడుస్తుందమ్మా, లాయర్ని పెట్టుకొని ఉన్నారా? సార్ హైకోర్టులో సార్, హైకోర్టులో స్టే తెచ్చుకున్నప్పుడే న్యాయవాదిని పెట్టుకున్నాను సార్ నేను. Yes, అయితే సార్ న్యాయవాదులు చూసారు సార్, అన్నీ అయినాయి సార్, స్టే లేనట్టు అక్కడ ఉంది సార్. ఇక్కడ కింద కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు ఇంకో కేసులో కూడా 498A 494 కేసు ఉన్న దాంట్లో కూడా నేను DNA టెస్ట్ అన్నది వేసాను సార్. మళ్ళీ పిటిషన్ వేసాను సార్. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని మళ్ళీ వేసాను సార్. నేనే భార్య అని హైకోర్టులో ఇచ్చిన డిక్లేర్ చేసిన ఆర్డర్ కాపీ కూడా వేసాను సార్. అది సరే, మార్చింగ్ ఇప్పుడు ఇంకా ఇక్కడ చేయట్లేదు కేసు సార్. అర్థమవుతుంది ఏంటంటే ఇతను భార్యగా ఈమెకు రావాల్సిన 6,000 వస్తున్నాయి, కూతురికి రావాల్సినటువంటి దాన్ని అతను ఆపేశాడు. వీళ్ళు DNA అప్రూవల్లో వీళ్ళే వెళ్ళినట్టున్నారు, అతను అడిగినట్లేడు, వీళ్ళే వెళ్ళినట్టున్నారు. ఈ వెళ్ళటం వల్ల దాన్ని అతను సాగ్గా తీసుకొని DNA టెస్ట్ అప్రూవ్ అయిన దాకా కూతురికి ఏ కాంపన్సేషన్ రాకుండా అతను తెలివిగా స్టే తెచ్చుకొని ఉంటాడు. ఈ కోర్టుని స్టే వెకేట్ చేయించుకొని DNAకి అప్రూవల్ చేయించుకునే విషయాన్ని హైకోర్టులో వీళ్ళ లాయర్ దాన్ని సత్వరమే దాన్ని ఇమ్మీడియట్గానే వస్తుంది. అంటే ఇక్కడ అలసత్వం ఏంటంటే వీళ్ళు ఫాలోఅప్ చేసుకుంటే దాని అర్జెన్సీని చెప్పుకొని బెంచ్ మీదకి వచ్చేటట్టు చూసుకొని చేసుకుంటే వస్తుంది. అది అయిపోతే ఫర్దర్గా ఇక కేసు ముందుకు వెళ్తుంది. కానీ అతను స్టే అడ్డం పెట్టుకొని ప్రస్తుతానికి అలా ఉంటే అది కేసు ప్రస్తుతానికి ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. అయితే వీళ్ళు ఆ స్టే వెకేట్ చేయటమా లేకపోతే వేరే అమెండ్మెంట్ పిటిషన్ వేసుకొని దాన్ని బెంచ్ మీద తీసుకొచ్చుకొని చేసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇదే లొసుగుల్ని వాడుకొని చట్టాన్ని లొసుగులు వాడుకొని ఎవరు ఎలా చేస్తున్నారు అనేది ఇక నిర్వేదాంశం. మరి వాళ్ళ లాయర్తో కలిసి మాట్లాడాల్సి ఉంటుంది. ఫర్దర్గా మన పోటీలు ఏమైనా చేయాల్సి ఉంటే చేయొచ్చు. రైట్. విజయ నిర్మల గారు, మీరు ఇక్కడ మా PCR మీరు దయచేసి ఆమె నంబర్ తీసుకోండి. ఒకవేళ వీలైతే మన బీఆర్కే ప్రతినిధి కూడా వారిని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి మనం ఎప్పటికి కూడా ముందుగా ఉండాలి. కొన్ని ఉచిత సలహాలు మాత్రమే కాకుండా సర్వీస్ కూడా అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి విజయ నిర్మల గారు, మీరు మీ పోరాటాన్ని మీరు ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా మరో మహిళకు ఇలాంటి బీఆర్కే చొరవ తీసుకుంటే లాయర్లకి ఎవరో ఒకళ్ళకి చెప్పి నేను సపోర్ట్ చేసే టీంని మనం ప్రొవైడ్ చేయడానికి అభ్యంతరం లేదు. సలహాలు చెప్పడం ఒకటే కాదు, సలహాలు చెప్పడం ఒకటే కాదు, దానికి ఏదన్నా బేసిక్ సొల్యూషన్ కూడా చూపించగలిగితే మంచిది. ఎస్. PCR దయచేసి విజయ నిర్మల గారి నంబర్ నోట్ చేసుకోండి. ఓకే. సో మరో కాలర్ ఉన్నారు, మల్లేశ్వరి గారు. తెలివితేటలుగా తప్పించుకున్నారు. చెప్పండి. ఎస్, మల్లేశ్వరరావు గారు రావులపాలెం నుంచి. సార్ నమస్కారం. మందేశ్వర సాయిబాబా సార్. ఓకే, మల్లేశ్వర సాయిబాబా గారు చెప్పండి. మొన్న రీసర్వీస్ అయింది కదా, అప్పుడులో పొరపాట్లు ఉన్నాయి, దాని గురించి సార్ సలహా కోసం. ఏంటండి మళ్ళీ చెప్పండి సార్. మొన్న రీసర్వే జరిగింది కదా ఈ జగన్ పరిపాలన, అంటే దాని గురించి కొంచెం తేడాలు బాగా పడ్డాయండి మాకు, దాని గురించి సలహా అడగడం కోసం. రీసర్వే తెలిసిందా ఎమ్మెల్యే సార్? అది మాది సార్ 1943లో మా లింక్ డాక్యుమెంట్స్ సార్. 48లో మా వాళ్ళు కొనుక్కున్నారు సార్ ఆ భూమి. అది ఎకరా 66 సెంట్లు భూమి డాక్యుమెంట్స్. అందులో కొలత ప్రకారం ఎకరా 37 సెంట్లు అని ఉంది సార్. అప్పుడులో ఆ 2 డాక్యుమెంట్లు అలా ఉన్నాయండి. అది ఇప్పుడు ఏమైందంటే ఈ సార్ వినిపిందా సార్? వినిపింది కదా సార్? వినిపింది. అవునండి, టీవీ కట్టింది సార్. సరే, అందులో సార్ ఇప్పుడు ఈ FMB ఉంటది కదా సార్, ఈ కొలత పాత ఉంటది కదా, అందులో ఒక 2 మీటర్లు అరికేసి వేరే వాళ్ళకి వేసేసారు సార్. అందులోది సార్ అర్థమవుతుందండి. నాది అందుకేమో ఇది వరకులో ఎకరా 66 సెంట్ల భూమికి కొలత ప్రకారం తక్కువ ఉందని ఎకరా 32 సెంట్లకే ఈ పాస్ వస్తూ ఇచ్చారు.
ఆహా. దాంట్లో మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఉందని చెప్పి ఇంకో 4 సెంట్లు కలిపి 2012లోనే ఎకరా 36 సెంట్లు చేశారండి దాన్ని. ఉమ్. అలా ఉండగా ఎఫ్ఎంబి ప్రకారం అయితే ఇంకా ఎక్కువ వస్తుందండి. ఇంకా లావాదేవీలు అది ఇదిగా అన్నారు కానీ వేయలేదు కండి. మొన్న ఇప్పుడు రీసర్వేలో ఎంత అని తేలిందండి? ఎకరా 36 సెంట్లకే ఇచ్చారండి. ఎకరా 66 సెంట్లు భూమి ఉన్నా గానీ. ఉమ్. అయితే అందులోని ఎఫ్ఎంబి ఉంటుంది కదండి, కొలత ఈ ఫీల్డ్ మెజర్మెంట్ పుస్తకం ఉంటుంది కదండి, దాంట్లో ఎఫ్ఎంబిలో 2 మీటర్లు నరికేసారండి. ఇది వరకు ఏమో లింకుల ప్రకారం ఉండేదండి భూమి అయ్యా. ఇప్పుడేమో మీటర్లో తెచ్చారండి. ఆ మీటర్లో 2 మీటర్లు నరికేసారండి ఒక సెంట్. అంటే ఇప్పుడు దాదాపు మీకు ఇంకొక 30 సెంట్ల భూమి తక్కువ వస్తుంది అంతే కదా? 31 సెంట్లు రాకపోవచ్చులేండి భూ కొలతల్లోని. కానీ ఎఫ్ఎంబి ప్రకారం నాకు చేయమని నేను అడుగుతున్నాను. దానికోసం ఎంత మటుకు అంటే మీ పాస్ పుస్తకము పట్టాల్లో మాత్రము కేవలం 136 సెంట్లు మాత్రమే, అంటే 1 ఎకరం 36 సెంట్లు మాత్రమే ఉంది. కానీ ఎక్సెస్ భూమి ఉంది, ఉందండి. అది అందులో కలపడం లేదు. నా దస్తావేజ్ ప్రకారం ఒకవేళ లేకపోయినా ఎకరా 66 లేకపోయినా లాయర్ గారు ఎఫ్ఎంబి ప్రకారం 40 కొలత ప్రకారం ఇంకా ఉంటుందండి నాకు భూమి. ఎస్, ఓకే. లాయర్ గారు చెప్పండి, సలహా ఏంటి? అంటే ఎక్కడికి వెళ్తే వీళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంది? ఎక్సెస్ భూమి ఉంది, ఇంకొక దాదాపు 30-31 గుంటల సెంట్లు ఉంది. అయితే అక్కడ కేవలము 1 ఎకరం 36 సెంట్లు మాత్రమే రాయబడి ఉంది గతంలో 2012 సర్వేలో. కానీ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రీసర్వే జరిగింది కదా, అప్పుడు కూడా సేమ్ 1 ఎకరం 36 గుంటల సెంట్లు అనేది మాత్రం రాశారు, ఇంకా మిగతా రాయలేదు అని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎక్కడికి వెళ్తే వీళ్ళకి న్యాయం జరుగుతుంది? మళ్ళీ రీసర్వే చేయించే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 2012లో ఎకరా 36 వచ్చింది, తర్వాత మళ్ళా రీసర్వే చేసినప్పుడు ఎకరా 36 వచ్చింది అనేది వీళ్ళే చెప్తున్నారు. కానీ ఎక్సెస్ భూమి ఉంది అంటే ఎక్సెస్ భూమి ఎవరిది? వీళ్ళదా? వీళ్ళ పేరు మీద టైటిల్ ఉందా? వీళ్ళ పేరు మీద ఏమైనా అడంగలు కానీ వీళ్ళ స్వాధీనంలో ఉన్నట్టుగా ఏమన్నా గతంలో? ఇప్పుడు రీసర్వే అనే దాని ఉద్దేశమే అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఆధీనంలో అక్రమంగానో లేకపోతే పక్కన ఈ ఎక్సెస్ భూమి లెక్కలు తెల్చడానికే కదా. ఆ ఎక్సెస్ ల్యాండ్ 30 సెంట్లు ఉన్నది, 30 గుంటలు ఉన్నది అని చెప్పేది వీళ్ళదేనా? వీళ్ళకి ఎలా వచ్చింది? వీళ్ళకి సంబంధించి గతంలో ఏదైనా అడంగళ్ళు కానీ ఆర్సీఆర్లో కానీ ఎక్కడైనా వీళ్ళ చేతి రాత పత్రాల్లో కానీ వీళ్ళకు ఉందా? ఏ కాగితాలు లేకుండా ఎకరా 36 గుంటలతో పాటుగా అదనపు భూమిని వీళ్ళు అనుభవిస్తుంటే అది తమకు చెందాలని గతంలో ఎక్కడైనా అప్లికేషన్లు పెట్టారా? దానికి ప్రభుత్వాల స్పందన ఏంటి? ఆ ఎక్సెస్ భూమికి వీళ్ళు ఏమన్నా శిస్తులు కడుతున్నారా, లేదా కేవలం నామమాత్రం అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాలు ఇవన్నీ బయటికి రావాల్సి ఉంటుంది. అది మాదే అని చెప్పడానికి నేను చెప్పిన లెక్కల్లో ఎక్కడైనా గతంలో వీళ్ళకి పాస్ పుస్తకం కానీ లేకపోతే అధికృత డాక్యుమెంట్ కానీ పెద్దల నుంచి వచ్చింది కానీ లేకపోతే వీళ్ళు అనుభవిస్తున్నట్టు గతంలో శిస్తు కట్టినటువంటి కానీ ఏదైనా ఒక సాక్ష్యాలు ఉంటే వాటిని తీసుకొని రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి జరిగేది. ఇప్పుడు చాలా ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి జరిగిన సర్వేలు వాగులు వంకలు మింగేసిన వాళ్ళు మింగేశారు. ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా అవినీతిపరమైన డిపార్ట్మెంట్ ఏదీ లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రీసర్వేసే ఎంత సక్రమంగా, రీసర్వేసేలో మీ అబ్జెక్షన్ రైజ్ చేసే అధికారం ఉంది. దాంట్లో మీకు కాకపోతే 33 గుంటలు ఉంది అని చెప్పడం కాకుండా 2012లో 136 కనపడి 2020లో కూడా 136 కనపడినా కూడా 2012 నుంచి ఇప్పుడు వరకు ఆ 30 గుంటల ఎక్సెస్ భూమిని మీడియా నిరూపించుకోవడానికి వీళ్ళు ఇప్పుడు వరకు చేసిన ప్రయత్నం ఏంటనేది కూడా తెలియాలి కదా. ఆ ప్రయత్నం ఏం చేశారు అనే దానికి వీళ్ళు ఆర్డీఓను ఎంఆర్ఓకు అప్లికేషన్ పెట్టి ఈ భూమి మా కిందనే ఉంది, మేము అనుభవిస్తున్నాం అని చెప్పేటువంటి దరఖాస్తు పెట్టుకొని వీళ్ళదైతే వీళ్ళకి మ్యూటేషన్ చేయటం, వీళ్ళది కాకపోతే వీళ్ళకే కేటాయించేటువంటి ప్రయత్నాలు వీళ్ళు ఏమన్నా చేశారా లేదా అనేది వాళ్ళు అక్కడ చెప్పలేదు. ఓకే, రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, రామాచారి గారు, అలాగనే ఓకే మాధవరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదు. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్, చెప్పండి సార్. బెయిల్ పొందే విషయంలో పేదలకు పెద్దలకు అనే విషయంలో వాస్తవంగా డబ్బున్న వాళ్ళకేమో త్వరగా బెయిల్ వస్తాయి, స్టేషన్లో రాజమర్యాదలు ఉంటాయి. అవును. కానీ
స్టేషన్లో సామాన్యునికి ఉన్నటువంటి స్థితి అంటే బెయిల్ వచ్చేటటువంటి విషయం, ఎఫ్ఐఆర్ కేసు కట్టబడిన కాడ నుంచి డబ్బున్నోను కాడ నుంచి డబ్బు లేనోడు గొడవ పడితే ఉన్నటువంటి విషయం, ముందు స్టేషన్లో డబ్బు పడితే తప్ప, అంటే అవతలోడు డబ్బు వేస్తాడు, వీడు ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పాలి. ముట్ట చెప్పకుంటే వీనికి ఇచ్చే గౌరవం ఏంటంటే నీళ్లు తాగనీయను, పోయినీయరు, ఒంటికి పోయినీయరు, పెద్ద ఏం చెప్తారులే, ఇంకా వీళ్ళే అంత రాజ్యాంగాన్ని నడిపినట్టు, రాజ్యాంగంలో ఇంకా వీళ్ళే నిష్ణాతులు అయిపోయినట్టు, వీళ్ళ ఇంట్లో సొమ్ములు ఎట్లొచ్చినాయో అడిగితే మాత్రం కోపం వస్తుంది. ఎంత ఉంటదంటే ఫైనల్ గా కోర్టుకు ఎఫ్ఐఆర్ పూర్తి చేసి కేసు ఫైనల్ చేసి కోర్టులో సమర్పించటానికి కూడా డబ్బులు ఇవ్వండి కోర్టుకు సమర్పించారు. ఇది 100%. ఇందాక లాయర్ గారు చెప్పారు, రిటైర్డ్ అయ్యేటప్పుడు శ్రీరంగ నీతులు చెప్పిపోయిన డీజీపీ గారికి ముందు ఏం చేసినాడో తను పని చేసేటప్పుడు ఇదే చెప్పేది. ఎవరు కూడా తాము పని చేస్తున్నప్పుడు తమ పనిలో విలువలు నీతి నిజాయితీలను వెతుక్కోరు. తాము వెళ్ళిపోయిన తర్వాత ఇతరుల మీద పెంట పోయడం ఈజీ, కానీ ఆ పెంటనన్నా వీళ్ళు సరిగా కడుక్కుంటారా అంటే కడుక్కోరు. ఇటీవల కొంతమంది అంటే డబ్బున్న వాళ్ళ ప్రెజరు, పై అధికారుల ప్రెజర్ వల్ల పోలీసులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ వ్యవస్థ సిగ్గుపడాలి? డబ్బున్నోడు సిగ్గుపడాలా? వ్యవస్థ సిగ్గుపడాలా? రాజ్యాంగం రాసిన రాజ్యాంగం మనం అమలు చేసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని అమలు నడుపుతున్నటువంటి వ్యక్తులు సిగ్గుపడాలా? ఎందుకు మాట్లాడుతున్నా అంటే కొన్ని వ్యాఖ్యానాలు కఠినంగా ఉండొచ్చు, కానీ సమాజంలో సామాన్యుడు నష్టపోతున్నటువంటి స్థాయిని గుర్తిస్తే గనక సామాన్యుడు, ఎందుకంటే ఇటీవల కాలంలో నక్సలైట్లుగా మారి నక్సలైట్లు డబ్బులు సంపాదించుకొని హైదరాబాద్ లో జరిగినటువంటి అనేక భూ విషయాలలో, భూదందాలలో నక్సలైట్ల పాత్ర ఎంత అనేది కూడా కొంత లెక్కలు ఉన్నాయి. కానీ నక్సలైట్లుగా మారలేరు, యుద్ధము చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికి మనకు టైం లేదు కాబట్టి ముగించాల్సి వస్తుంది. సో నెక్స్ట్ టైం అయితే మీరు త్వరగా కాల్ చేస్తే మనం ఎక్కువసేపు మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. మాధవరెడ్డి గారు, మొత్తం లాయర్ గారు, బెయిల్ మీద యాక్చువల్గా మనం మాట్లాడాం, కానీ రకరకాల కాల్స్ కూడా వస్తుంటాయి. వాళ్ళ యొక్క సమస్యలను కూడా మనం తీర్చే ప్రయత్నం చేశాము, సలహాలు ఇచ్చాము. అలాగనే కొంతమందికి మనం లీగల్ సర్వీస్ కూడా బీఆర్కే న్యూస్ తరఫున అందించే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాము. మొత్తానికి బెయిల్ మీద మాట్లాడినందుకు ధన్యవాదాలు లాయర్ గారు. ఇంకా బెయిల్ అనేది అందరికీ సమానంగా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అందుకే బెయిల్ అనేది ఇకపై నియమంగా ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే జైలు అనేది ఇక మినహాయింపుగా ఉండాలని కూడా అభిప్రాయపడింది. ఎంతటి నేరస్తుడైనా తనలో పరివర్తనం రావాలనే న్యాయస్థానాలు కోరుకుంటున్నాయి. చట్టం ముందు అందరూ సమానులే అన్న మాటకు తల్లి పాత్రను పోషిస్తున్న సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం సర్వదా ఆచరణీయం. ఇది ఈరోజు న్యాయవేదికలోని ప్రత్యేక టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.